ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. థీటా బిలాంగ్స్ టు -π/2 to π/2 అంటే ఫోర్త్ క్వాడ్రంట్ అండ్ 1 ఫస్ట్ క్వాడ్రంట్ అని. అండ్ ఇంకేమి ఇచ్చాడు 2 cos θ + sin θ is 1. దెన్ అండ్ 7 cos θ + 6 sin θ is k. దెన్ వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ k? అది k యొక్క వాల్యూ అడిగాడండి అంతే. సో లెట్ us see. ఫస్ట్ చూసుకోండి, అంటే 2 cos θ + sin θ is 1. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే 7 cos θ + 6 sin θ is k. దెన్ వాట్ ఈస్ k? What are the possible values of k? Or simply what is k? Right, let us see. First one, take this one. 2 cos θ plus sin θ is equal to 1. Square it on both sides. This is 4 cos square θ plus sin square θ plus 4 sin θ and cos θ is equal to ఇటు పక్కన స్క్వేర్ చేస్తే ఎంత అండి 1. రైట్, ఇప్పుడు చూడండి సింప్లిఫికేషన్లో మనకి sin square plus sin square θ cos square θ plus sin square θ అంటే 1 కదా. ఒక cos స్క్వేరు sin స్క్వేరు ఇటు పక్కన 1 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇది ఏం మిగులుతుందండి? ఇంకా ఒక cos స్క్వేర్ ఎగిరిపోయింది కదా. You will have 3 cos square θ అంటే sin square ఆల్రెడీ ఎగిరిపోయింది ప్లస్ 4 sin θ cos θ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. అటు పక్కన ఇటు పక్కన క్యాన్సిల్ చేసాం కదా మనం, 0. నౌ ఇక్కడ cos θ కామన్ తీసుకోండి. cos θ కామన్ తీసామనుకో ఇంటూ 3 cos θ ప్లస్ 4 sin θ. ఇక్కడ దీని నుంచి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. దీని నుంచి మనం ఏం చెప్తామండి? cos θ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఇదండి, ఇది చూడండి 3 cos θ ప్లస్ 4 sin θ ఈజ్ 0. cos θ అనేది తీసుకొచ్చామనుకోండి, లేదా ఒకేసారి రాస్తున్నానండి. 3 cos θ ఈజ్ ఈక్వల్ టు -4 sin θ. నౌ cos θ అనేటు 4 ఇంటూ పట్టుకొచ్చామనుకోండి, దిస్ ఈజ్ tan θ -3/4. సో 2 values are there for θ. One is cos θ is equal to 0 అంటే θ 90, and the other is tan θ -3/4 అంటే what are the 2 values? ఫస్ట్ కేసులో cos θ 0 అయితే θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 90 అనుకున్నాం కదా. దాని సంగతి చూద్దాం. cos θ 0 ఫస్ట్ కేస్ అండి, అంటే θ ఈజ్ 90. మనం దాంట్లో పెట్టినాం అనుకోండి, వాడు ఏమడిగాడు? 7 cos θ ప్లస్ 6 sin θ ఈజ్ ఈక్వల్ టు k. θకి బదులు నువ్వు 90 పెడితే దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ 1 కదా. sin 90 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు k. దట్ ఇస్ ద ఫస్ట్ చాయిస్. దెన్ యూ గో ఫర్ ద సెకండ్ వన్, దిస్ వన్. దిస్ ఈజ్ tan θ -3/4. దెన్ sin θ ఎంత? -3/5 కదా. ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. అందుకని హైపోటెన్యూస్ ఎంత? 5 అవుద్ది. అందుకని 3/5. ఇన్ ద సేమ్ వే cos θ ఎంత? సో దిస్ ఈజ్ ఎంత? 4/5. ఎందుకని మైనస్ రాదు? ఫోర్త్ క్వాడ్రంట్ కదా. ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ అని ఇచ్చినాడు కదా, ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి పాజిటివ్. సో ఈ వాల్యూస్ ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. 7 into cos θ 7 4s 28/5. 6 into sin θ మైనస్ ఉంది, -18/5. 28 నుంచి 18 పోతే 10/5 అంటే దిస్ ఇస్ 2. దేర్ ఆర్ 2 values for k, 2 possible values for k. One is 2 and the other is 6. ఓకే, రైట్. ఓకే, చూడండి క్వశ్చన్ కొద్దిగా మంచి హార్డ్ క్వశ్చన్సే ఉన్నాయండి ఎంసెట్ పేపర్లో. రైట్, ఏమి ఇచ్చాడంటే దిస్ ఇస్
sigma k is equal to 0 to 12. That is 1 by sin k plus 1 into pi by 6 plus pi by 4. That is one thing. ఇంకొకటి ఉంది, దట్ ఈస్ sin k into pi by 6 plus pi by 4. దిస్ ఇస్ దీని వాల్యూ ఎంత అన్నాడండి. చూద్దాం, లెట్ us see. సరే, దీంట్లో ముందు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి k is equal to 0 to 12 కదా ముందు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక చిన్నదండి, మనకి ఎక్కడైనా సరే దిస్ ఈజ్ ఇదిగో ఈ వాల్యూ ఇలా వచ్చింది అనుకోండి, 1 by sin a sin b, దాని వాల్యూ ఎంత? 1 by sin a sin b యొక్క వాల్యూ ఎంతో చూద్దామండి. దీని సింప్లిఫికేషన్లో దీని వాల్యూ ఏంటయ్యా అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు, 1 by sin b minus a, 1 by sin b minus a into sin a minus into cot a minus cot b. that is అంటే పైన కింద దీనికి ఏంటంటే sin b minus aతో డినామినేటర్లోను న్యూమరేటర్లోను ప్లేస్ చేస్తే యూ విల్ గెట్ దిస్ వాల్యూ. ఇంకా అది మీరు చూసుకోండి, ఎందుకంటే చిన్న విషయం, అది దీనిలానే గుర్తుండాలి కాబట్టి. రైట్, ఓకే, రైట్, దిస్ ఇస్ ద ఫార్ములా. దట్ ఈస్ 1 by sin b minus a ఇంటూ cot a minus cot b. అయిపోయిన తర్వాత అంతకైతే చివరిలో చెప్పుకుందాం దాని గురించి. రైట్, ఇప్పుడు దీంట్లో చూద్దామండి వాల్యూస్. దీనికి k is equal to 0 పెడితే ఎంత అవుతుంది? ఇది k is equal to 0 పెడితే 30 కదా, 0 1 into 30 and 45 75. దిస్ ఈజ్ 1 by sin 75 ఇది. అలాగే k is equal to 0 పెడితే ఇది sin 45. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఎస్ sin 45, ముందు తీసుకుంటున్నానండి, ఏం లేదు, sin 75 ప్లస్ ఇక్కడ చూడండి k పెరిగిద్ది, k అంటే 1 పెరుగుద్ది, అంతే కదా. ఇక్కడ 0 తీసుకున్నాం, k ఈసారి 1 తీసుకుంటాం. 1 అంటే 1 into pi by 6 30 degrees పెరుగుతుంది, అంతే కదా. సో 30 degrees పెరుగుతుంది, ఇది 30 degrees ఇంక్రీజ్ అవుతుంది, ఇది 30, అంటే ఇది ఎంత అవుద్ది అంటే 1 by sin 75, ఇది 30 degrees ఇంక్రీజ్ అయింది, ఇంటి ఇది కూడా 30 ఇంక్రీజ్ అయ్యి sin 105. సో ప్లస్ అండ్ సో ఆన్. అలాగే చివరిది చూడండి. సో ఇక్కడ 12 వరకు కదా 0 నుంచి. సో 12 into pi by 12 into 30 360 405 చివరిది, అంతే కదా. 12 into 30 అండి 360 plus 45 405. 1 by sin 405 ఇంటూ దీని మీద 30 ఎక్కువ, అంతే కదా, 45 75 అండ్ sin 435. దీస్ ఆర్ ద వాల్యూస్. ఇప్పుడు ఇదిగో ఈ ఫార్ములా ప్రకారం వాటిని రాద్దాం. అక్కడ ఇచ్చాం కదా ఒకటి, దానికి ప్రకారం దీన్ని రాసుకుందాం. చూడండి ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? దిస్ ఈజ్ 1 by మొదటి చూడండి sin 30, ఎందుకు ఇదిగో b minus a కదా, ఈ రెండింటి డిఫరెన్స్ 30 ఇంటూ చూడండి ఇక్కడ sin 45 మైనస్ sin 75. చెప్పాం కదండి, సైన్ కాదు, cot 45 మైనస్ cot అండి. సో దట్ ఈజ్ cot 45 మైనస్ cot 75. మరి ఇక్కడ ఇది 30 ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇక్కడ కూడా అంతే. దిస్ ఈజ్ cot, దీనికి 30 ఇంక్రీజ్ అయితే 75 మైనస్ 30 ఇంక్రీజ్ అయితే cot 105 ప్లస్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. చివరి చూడండి, దిస్ ఇస్ cot 435 cot 405 సారీ cot 405 మైనస్ cot 435. దట్ ఈస్ కంప్లీటెడ్. అన్నిటికీ 30నే కింద, ఎందుకంటే డిఫరెన్స్ 30 కాబట్టి 1 by sin 30 తీసుకున్నాం. 1 by sin 30 అంటే అంత హాఫ్ కదా, కింద ఉంది, అది తిరగబడితే పైకి 2 అయిపోద్ది. దిస్ ఇస్ 2 into లోపల చూద్దాం. చూడండి ఇది cot 75 cot 75, ఇది కూడా ఇక్కడ పక్కన ఉంటుంది కదా, కొట్టుకుపోద్ది.
ఇది కూడా కొట్టిపోద్ది, ముందు ఉంటుంది కదా -cot405. సో ఏం మిగిలింది నీకు cot45 అండి. ఇది cot45 అంటే 1 మైనస్ ఇది చూడండి cot435 అంటే 360 పైన 75 cot75. cot75 అంటే tan 15. దిస్ ఇస్ పోనీ రాద్దాం cot75 అండి. సరే ఓకే, cot75 అంటే tan 15 కదా. tan 15 వాల్యూ మీకు తెలుసు, ఇది తెలియాలి కంపల్సరీగా. 2 × 1 మైనస్ దీని వాల్యూ ఎంత అయ్యా అంటే సో దీని cot75 వాల్యూ ఎంతండి 2 మైనస్ √3 tan 15 వాల్యూ. దాన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 2 × √3 - 1. దట్ ఈస్ ద ఆన్సర్. 2 × √3 - 1 ఈజ్ యువర్ ఆన్సర్. సరే చెప్పాక అది కూడా చెప్తాను మీకు అని. సో స్పేస్ ఉంది కాబట్టి ఐ విల్ ట్రై. సో దిస్ ఇస్ దీన్ని ఇది ఆన్సర్ ఓకే. దీన్ని ఏంటంటే సో దీని వాల్యూ పైన కింద మనము sin b - aతో మల్టిప్లై చేసామనుకోండి. అప్పుడు sin b - a అంటే sin b cos a మైనస్ cos b sin a డివైడెడ్ బై మరి కింద తీసుకోవాలి కదా sin b - a ఇంటూ కింద ఏముంది sin a అండ్ sin b. సో దిస్ ఇస్ దీంట్లో sin a అండ్ sin b, sin a అండ్ sin b. ఇప్పుడు చూడండి దీంట్లో క్యాన్సిలేషన్స్ వరుసనే. దిస్ ఇస్ 1 sin b - a ఓకే ఇంటూ దిస్ డివైడెడ్ బై దిస్ వేస్తే sin b క్యాన్సిల్ అయిపోయి cot a వస్తుంది. మైనస్ దిస్ డివైడెడ్ బై దిస్ వేస్తే sin కొట్టిపోయి cot b వస్తుంది. అది మనకు అందుకని ఆ ఫార్ములా వచ్చిందండి, చూసుకోండి ఒకసారి. ఓకే రైట్. ఓకే చూడండి నెక్స్ట్ క్వశ్చన్. నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ అదే ఈక్వేషన్ ఇచ్చాడు కదా, దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అన్నాడు. చూద్దామండి. ఏంటి ఈక్వేషన్ ఏంటయ్యా అంటే దిస్ ఈజ్ 2 sin² θ. ఓకే రైట్ అండి. -3 cos² θ ఈజ్ ఈక్వల్ ఈజ్ గివెన్ యాజ్ sin θ అండ్ cos θ. అన్నీ అటు పట్టుకెళ్ళిపోండి, కట్టుకెళ్ళిపోయి ఫ్యాక్టర్స్ కట్టేద్దాం. సో దిస్ విల్ బి చూడండి ఒకసారి. దిస్ ఇస్ 2 sin² θ మైనస్ sin θ cos θ మైనస్ 3 cos² θ ఈజ్ ఈక్వల్ 0. ఇది అటు వెళ్ళిపోయేసరికి నవ్వు దీనికి ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాద్దాం. ఫ్యాక్టర్స్ కొద్దిగా ఈ లైన్ అంతా ఫాస్ట్గా చూసుకోండి. ఇక్కడ దీని ఫ్యాక్టర్స్ ఏంటంటే sin θ ప్లస్ cos θ ఇంటూ 2 sin θ మైనస్ 3 cos θ ఈజ్ ఈక్వల్ 0. ఎందుకని చూడండి ఆ ఫ్యాక్టర్స్ ఎందుకనండి, ఇదిగోండి 2 sin² θ ఇదిగో -3 cos² θ. మిడిల్ వన్ కూడా చూద్దాం. ఇదిగోండి -3 sin cos 2 sin cos -2 అంటే -sin θ cos θ. రైట్ అండి. సో ఫ్రమ్ దిస్ వన్ మనం ఏం చెప్తాం, దీని నుంచి sin θ ఈజ్ ఈక్వల్ టు -cos θ ఈజ్ ఈక్వల్ 0 అన్నాడు కదా. అలాగే దీని నుంచి ఏం చెప్తామంటే మనం 2 sin θ ఈజ్ ఈక్వల్ టు 3 cos θ. ఓకే రైట్. లేదు ఇక్కడ చేసేసుకోవచ్చు. దీని నుంచి tan θ ఎంత -1. అలాగే ఇక్కడ tan θ ఎంత 3/2. tan θ -1 ఇప్పుడు ఇంటర్వల్ ఏమన్నాడు -π to π అంటే ఎంటైర్ 360 degrees అనే అర్థం. అది ఆల్ ద 4 quadrants. tan θ -1 అనేది 2 quadrantsలో ఉంటుంది, సెకండ్ అండ్ ఫోర్త్. అది సో ఇది 2 quadrantsలో ఉంటుందండి. ఒకటి సెకండ్ అండ్ ఫోర్త్. దిస్ ఇస్ Q2 అండ్ Q4. మరి tan θ పాజిటివ్ అండి 3/2 అనేది, అది కూడా 2 quadrantsలో ఉంటుంది. ఒకటి ఏంటి 1 and 3, 1 and
3. సో ఇప్పుడు నీకు ఎన్ని సొల్యూషన్స్ పాసిబుల్ అయ్యి ఏంటి మనకు అనవసరం, ఎన్ని ఉంటాయి అంటే దెర్ విల్ బి 4 సొల్యూషన్స్ ఫర్ దట్ అండి. దానికి 4 సొల్యూషన్స్ ఉంటాయండి అంతే. ఓకే చూడండి, దట్ ఈస్ tan ఇన్వర్స్. దీంట్లో మళ్ళీ రూట్ ఇచ్చాడండి, చూసుకోండి కేర్ఫుల్గా. దిస్ ఈస్ tan ఇన్వర్స్ √8 minus 2√5 by √15 plus 1 plus tan inverse 1 by √5. దట్ ఈస్ ద థింగ్. సరే దీంట్లో మనం ఏం చేద్దామంటే మనకు తెలుసు కదా, దీన్నేమో we take it as A and this is B. అయితే అప్పుడు tan ఇన్వర్స్ ఈ మొత్తం టోటల్ ఈజ్ ఏ, వెరీ సారీ, ద టోటల్ థింగ్ ఈజ్ ఏ. అప్పుడు tan A ఈజ్ దిస్ అవుద్ది, అలాగే టోటల్ థింగ్ ఈజ్ B అయితే tan B ఈజ్ 1 by √5 అవుతుంది, అంతే కదా. అప్పుడు మనం A plus B కనుక్కుందాం, tan of A plus B కనుక్కుందామండి. విల్ ట్రై టు ఫైండ్ దిస్ వన్, tan of A plus B కనుక్కుందాం. మనకి ఫార్ములా తెలుసు కదా ఏంటి, tan A plus tan B by 1 minus tan A tan B, దట్ ఈజ్ ఓకే. అంతకంటే ముందు ఇదిగో దీనికి స్క్వేర్ రూట్ కనుక్కుందాం. రూట్ ఇచ్చినాడు కదా, దానికి స్క్వేర్ రూట్ కనుక్కుందాం. చూడండి 2 యాడ్ చేస్తే 8 రావాలి, 2√15 మల్టిప్లై చేస్తే 15 రావాలి. అంటే దిస్ ఈజ్ దీని స్క్వేర్ రూట్ ఎంత అయ్యా అంటే √5 minus √3. ఎందుకని చూడండి, ఈ 2 యాడ్ చేస్తే 8 వస్తుంది, మల్టిప్లై చేస్తే 15 వస్తుంది, దట్ ఈస్. ఇప్పుడు tan A plus B అంటే tan A అంటే ఇది, దిస్ ఈస్ √5 minus √3 డివైడెడ్ బై √15 plus 1, అంతే కదా, రైట్. ఇది tan B 1 by ఎంత √5 డివైడెడ్ బై 1 minus tan A tan B, ఈ రెండింటి మల్టిప్లికేషన్. ఇది ఎంత √5 minus √3 by √15 plus 1, ఇదేమో 1 by √5 అంతే. సో దీనికి ఎల్సిఎం కడదాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది వచ్చేస్తుంది కదా, దిస్ ఈజ్ √5 into √5 5 minus √5 into 3 √15 ప్లస్ ఇది వస్తుంది కదా √15 plus 1. సో డినామినేటర్ వచ్చి ఇక్కడ పైన ఏది వచ్చిందో కింద కూడా అది వస్తుంది కాబట్టి రెండింటినే ఎత్తేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఈ 2 మల్టిప్లై చేసి ఇక్కడ √5 into √15 అంటే 5√3 అంతే కదా, 5 into √5 into √5 5, ఇంకా 3 ఉంటుంది ఇక్కడ. అలాగే √5 into 1 plus √5 మైనస్ ఈ రెండింటి మల్టిప్లికేషన్ మైనస్ √5 plus √3, √5 and √5, √15 and √15 అవుట్. పైన వచ్చింది 5 plus 1 6 అండి, కింద 5√3 plus √3 6√3 అండి. అంటే యువర్ ఆన్సర్ ఈజ్ 1 by √3. ఏది tan A plus B అంటే A plus B ఎంత 30 degrees కదా. సో A plus B అంటే దీని వాల్యూ ఇది, ఇదిగో A plus B, దిస్ ఈజ్ 30 degrees. ఇది A, ఇది B. A plus B ఎంత వచ్చింది నీకు, tan A plus B 1 by √3, దట్ ఈస్ 30 degrees. సో A plus B ఈజ్ 30 degrees. 30 degrees or pi by 6. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏమడిగా అంటే cos alpha ఈజ్ ఈక్వల్ secant h బీటా అయితే బీటా ఎంత అని అడిగాడండి. చూడండి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే cos alpha secant h బీటా అయితే కూడా అడిగింది ఏంటంటే బీటా ఎంత అని అడిగాడు. సరే పని చేద్దాం, ఇక్కడ దీన్ని రెసిప్రోకల్స్ చేసామనుకో, దిస్ ఇస్ secant alpha ఇస్ ఈక్వల్ ఎంత cos h బీటా. ఏం లేదు, బీటా కనుక్కోవడానికి కన్వీనియంట్. ఇప్పుడు బీటా ఎంత cos h ఇన్వర్స్ secant alpha కదా, ఇది వెళ్ళిపోతే బీటా ఈజ్ ఈక్వల్ cos h ఇన్వర్స్ secant alpha. cos h ఇన్వర్స్ xకి ఒక ఫార్ములా ఉంది, చూడండి అది ఏంటి ఆ ఫార్ములా, log x ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1. సో దిస్ ఈజ్ log x అంటే secant alpha ప్లస్ ఇది ఎక్స్ స్క్వేర్ అంటే secant స్క్వేర్ మైనస్ 1 అంటే tan స్క్వేర్. tan స్క్వేర్కి రూట్ కడితే tan.
దట్ ఈస్ log secant alpha plus tan alpha. That is your answer. Okay, note చేసుకోండి.